తెలుగు స్టోరీస్. పంది భయం పందిది. ఒకరోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది. గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది. నానా గోల పెట్టింది. ఎలాగో కష్టపడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వెళ్ళసాగాడు. అప్పుడైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. దాని మానాన అది వదలకుండా మహా గోల పెడుతూనే ఉంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనుకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిలో ఒక గొర్రె పందితో ఇలా అంది. ఎందుకు అంత గోల పెడుతున్నావు? ఎంత సిల్లీగా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకొని నడుస్తాడు. కానీ మేము ఎప్పుడు ఇలా గోల గోల పెట్టము. మర్యాదగా చెప్పిన మాట వింటాము. వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలియనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి. దానికి పంది ఇలా జవాబు చెప్పింది. మిమ్మల్ని గొర్రెలోడు జాగ్రత్తగా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి మేతకు తీసుకువెళ్ళి మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకు అతనంటే భయం లేదు. కానీ నన్నేమి చేస్తాడో తెలీదు కదా. నన్ను వండుకు తింటాడో ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకు ఉంటుంది కదా. నిజమే, ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసవంతుల్లా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏమిటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్ళను చూసి నవ్వకూడదు. వాళ్ళ కష్టం అర్థం చేసుకోవాలి.